ఈ దినవాక్య ధ్యానాంశం. తిరిగిన కాలము చాలును. దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని క్షమించి మనకు నూతన జీవితమును అనుగ్రహించిన తర్వాత అదేమిటో అనేక మంది వారు విడిచిపెట్టిన పాపిష్టి కార్యాలనే మరలా చేయడానికి తెగిస్తారు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఏ పాపమైతే, ఏ స్థలమైతే, ఏ స్నేహమైతే వద్దని అనుకున్నారో, ఏ అలవాటైతే కాదని అనుకున్నారో, ఏది తప్పని తెలుసుకున్నారో, ఏది చేయకూడదని తీర్మానం తీసుకున్నారో దానినే మరలా చేస్తూ దానినే చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఐగుప్తులు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. హోరేబు నుండి శేయూరు మన్యపు మార్గముగా కాదేశు బర్నయ వరకు పట్టే సమయము కేవలము 11 రోజులు. ద్వితీయోపదేశకాండం 1:2. దురదృష్టం ఏమిటంటే వీళ్ళు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా మోషే మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడిని విసిగిస్తూ, విడిచిపెట్టిన పాపిష్టి కార్యాలనే చేస్తూ అక్కడక్కడనే 40 సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉన్నారు. సహోదరి, సహోదరుడా, ఇది నీ జీవితంలో వాస్తవము కాదా? దేవునికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడిని పట్ల శ్రేష్టమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. నీవు ఈ రోజు ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలని, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం నుంచి మెరుగైన ఉద్యోగం పొందుకోవాలని, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న జీతం కంటే మెరుగైన జీతం పొందుకోవాలని, నీ వ్యాపారంలో వచ్చే లాభము కంటే మరెంతో చక్కని లాభం పొందుకోవాలని, యవ్వన ప్రాయములో పరిశుద్ధముగా జీవించాలని, ఇతరులకు మాదిరికరముగా ఉండాలని, నీ కుటుంబంలో సమాధానము వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. కానీ నీవు నీ పాపిష్టి అలవాటులను, నీ పాపిష్టి చేష్టలను, నీకున్న తప్పుడు స్నేహాలను, నీకున్న అక్రమ సంబంధాలను, అన్యాయపు సంపాదనను బట్టి దేవుడు నీ కోసం దాచిపెట్టినది ఏది కూడా స్వతంత్రించుకోలేకపోయావు. ఎందుకని? ఏ పాపం విడిచిపెట్టావో, ఏ పాపానైతే దేవుడు క్షమించాడో అదే పాపాన్ని మరలా చేస్తూ దాని చుట్టూనే తిరుగుతున్నా. ఒకవేళ నీవు అదే విధమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతోనే అంటున్న మాట, నా కుమారుడా, నీవు ఎంతకాలం ఆ పాపం చుట్టూ తిరుగుతావు? నీవు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. ద్వితీయోపదేశకాండం 2:2. నీ పాపిష్టి క్రియలను విడిచిపెట్టి నీ వాక్యానుసారముగా జీవించు. నేను నీకు వాగ్దానము చేసిన జీవితాన్ని ప్రసాదిస్తాను. యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.